ఇక్కడికి వచ్చి వారి యొక్క అవసరాలు, వారి యొక్క సన్నద్ధత, దేవుడి పూజా కార్యక్రమాల గురించి మేము ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. మళ్ళీ దేవుణ్ణి కదిలిచ్చే రోజు కూడా, తీసుకొచ్చే రోజు కూడా మన ఎండోమెంట్ అధికారులు కూడా ఇక్కడికి వస్తారు, మిగతా జిల్లా అధికారులు కూడా అందరు ఇక్కడికి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహా జాతర, మహాఘట్టం, మహాగడియలు 21 నుంచి జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తులు అదేవిధంగా పూజారులు అడిగేటువంటి అవసరాలు, రోడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా మరి పగిడిద్దరాజు కొలువు తీరినటువంటి గుట్ట ఏదైతుందో ఆ గుట్ట చుట్టూ కూడా ఫెన్సింగ్ అడుగుతూ ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు ఆ గుట్టల మీదకి ఎక్కకుండా. అదేవిధంగా ఇంకా మంచినీటి సమస్య కానీ, పర్మనెంట్ టాయిలెట్స్ కానీ, కొన్ని రోడ్లు అవి ఏర్పాటైనాయి. ఇంకా సంపూర్ణంగా మిగతా అడిగే వాటికి కూడా తొందరలోని నిధులు కేటాయించి ఇక్కడ లోకల్గా కూడా తిరుగువారం జాతర నడుస్తుంది. ఆ జాతర వరకు కొన్ని పనులు కంప్లీట్ చేయడానికి మరి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తొందరలోనే మరిన్ని పనులు చేపట్టి భవిష్యత్తులో ఇంకా పగిడిద్దరాజు కొలువు తీరినటువంటి మన ములుగు నియోజకవర్గం, మహబూబాద్ జిల్లా, మరి గంగారం కొత్తగూడ, పాకాల కొత్తగూడ గంగారం మండలంలో పూనగండ్ల గ్రామంలో ఉన్నటువంటి ఈ జాతరను కూడా ఘనంగా నిర్వహించుకోవడం కోసం మా నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా రోడ్డు సమస్య చాలా రోజుల నుంచి వెంటాడుతుంది. ఫారెస్ట్ అధికారుల సమస్య, నేషనల్ బోర్డు నుంచి పర్మిషన్స్ రాక, వైల్డ్ లైఫ్ అని చెప్పి మరి జంతు సంరక్షణ కేంద్రంగా ఉండడంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తాత్కాలికంగా పనులు అయినా కానీ పర్మనెంట్ కాలేదు. వాటి కోసం కూడా ఒక స్పెషల్ అధికారిని మరి ఏర్పాటు చేసి నేషనల్ బోర్డు